నిజంగా ఇలాంటి ఒక నోటిఫికేషను ఇప్పటి వరకు నేను ఎప్పుడు చదవలేదు. ఎందుకంటే నిజంగా ఈ నోటిఫికేషన్ అంతా రీడ్ చేసిన తర్వాత మనం ఒక ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేస్తున్నామా, లేదంటే యూపీఎస్సీ లెవెల్కి సంబంధించిన ఒక ఉద్యోగానికి అప్లై చేస్తున్నామా అనేలా అనిపించింది. నిజంగా గతంలో కంటే ఈసారి నోటిఫికేషన్ చాలా విచిత్రంగా, అంటే చాలా విచిత్రంగా ఉంది. చాలా విషయాలని ఈ నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఎవరైతే ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఉద్యోగాలకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు నోటిఫికేషన్ అంతా తరువుగా చదవండి. ఎక్కడ ఒక్క లైన్ కూడా వదలకుండా చదివితే మీకు ఈ నోటిఫికేషన్ ఒక క్లారిటీ వస్తుంది. ఒక్కసారి నోటిఫికేషన్ చదివి అప్లై చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా విషయాలు వీళ్ళు పొందుపరిచారు. అవి నేను మ్యాక్సిమం ఇందులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా గజిబిజి అనిపించింది చదివిన తర్వాత. ఓకే, చాలామంది అనుకోవచ్చు ఇందులో ఏముంది అంత వింతగా అని. బట్ ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళకి మాత్రం, ఫస్ట్ టైం నోటిఫికేషన్ చదవడం, ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళకి నిజంగా ఈ నోటిఫికేషన్ చదివిన తర్వాత ఒక కొత్త సిలబస్ నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే చాలా 7,112 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి వివిధ విభాగాల్లో. అంటే సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఎస్ఏఆర్ సిపిఎల్ కావచ్చు, అలా విధంగా టీఎస్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రెజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఇలా ఓవరాల్గా 7,112 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇది. ఇంకా మీరు కిందకి వెళ్తే డిస్ట్రిక్ట్ వైజ్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే తరువుగా చదువుతారో వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉండదు, కానీ ఫస్ట్ టైం చదివే వాళ్ళకి నిజంగా కొంచెం ఇబ్బందిని అయితే కలిగిస్తుంది. అయితే మొత్తంగా ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, మనకు తెలిసిందే. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామినేషను. తర్వాత వచ్చేసి ఏదైతే ఫిజికల్ టెస్ట్, ఎఫిషియన్సీ టెస్ట్లు ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషను, ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత మనకు ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళే ఉద్యోగానికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఫీజుకి సంబంధించిన విషయాలు అయితే మనం అప్లై చేసిన తర్వాతే క్లారిఫికేషన్ వస్తుందని వీళ్ళు క్లారిటీగా నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర మస్ట్గా ఉండాల్సింది కమ్యూనిటీ రిలేటెడ్ సర్టిఫికేట్ మస్ట్ అండి. అందులో మెయిన్ మీ కమ్యూనిటీ సర్టిఫికేట్తో పాటు అందులో మీ రిలేటెడ్ సబ్ క్యాస్ట్ గురించి మెన్షన్ చేసి ఉండాలి అందులో. లేదంటే ఖచ్చితంగా అది ఇబ్బంది అవ్వచ్చు మీకు. అది చూసుకొని ఒకసారి మీరు ఆ ఫార్మెట్ ఆల్రెడీ నోటిఫికేషన్ చివరిలో ఇవ్వడం జరిగింది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అప్లై చేసేటప్పుడు ఆ విధమైన ఫార్మెట్ని ఫిల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అప్లై చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే మీ మొబైల్ ఫోన్ నెంబర్ అండి. సో అదే మీకు మెయిన్ యూజర్ ఐడిగా పనిచేస్తుంది. అయితే మీరు ఇక్కడ ఒక్క పోస్ట్కే కాదు, ఇక్కడ ఉన్న అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ బట్టి ఒక్కొక్క ఎక్స్ట్రా పోస్ట్కి ఇంకొక 50 యాడ్ చేసుకుంటూ మీరు ఓవరాల్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని ఎక్కువ పెడితే అన్ని 50 ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మీ ఫోటో దాని కింద వచ్చేసి సిగ్నేచర్ ఉండాలి. ఆ విధంగా మీ ఫోటోని ఎడిట్ చేసుకోండి. 100 KB ఉండాలి. మినిమం సైజ్ వచ్చేసి 30 KB ఉండాలి. 100 KB దాటి ఎవరైనా ఉంటే దాన్ని తీసుకోదన్నమాట అప్లికేషన్లో. ఓకేనా? అండ్ ఓటీపీ వస్తుంది. రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన ప్రాసెస్ అంతా ఇక్కడ టోటల్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి క్వాలిఫై అయితే, డిక్లేర్ అయితే వాళ్ళు TGPRB ఈ సైట్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ నోటిఫికేషన్ అదే దాంట్లో ఉంది. ఆ అప్లికేషన్ స్టార్టింగ్ కూడా అంటే అప్లికేషన్ అప్లై చేసుకునే లింక్ కూడా అదే వెబ్సైట్లో ఉంటుందండి. మీ దగ్గర మెయిన్గా SSC ఉండాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి SSC సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. అంటే మీ 10th క్లాసు. ఇంకా ఖచ్చితంగా మీరు కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేస్తున్నారంటే మీ దగ్గర ఉండాల్సింది ఇంటర్మీడియట్ అండి. ఓకేనా? కమ్యూనిటీ సర్టిఫికేటు, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేటు, అదేవిధంగా ఒక EWS కేటగిరీకి వచ్చే వాళ్ళకి దానికి సంబంధించిన లేటెస్ట్ సర్టిఫికేట్లు ఉండాలని చెప్తున్నారు. లేటెస్ట్ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత ఎవరైతే ఇష్యూ చేసి ఉంటారో వాటినే వీళ్ళు కన్సిడర్లోకి చేస్తారట. April 1, 2026 తర్వాత ఇష్యూ అయింది మాత్రమే
వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారని చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. నా దగ్గర ఒక లాస్ట్ ఇయర్ది ఉంది అంటే కుదరదు. సో లేటెస్ట్ది ఉండాల్సిందే. ఏంటి, కేవలం కమ్యూనిటీ రిలేటెడ్ సర్టిఫికేట్లు మాత్రమే, మిగతా ఏంటి ప్రాబ్లం లేదు, కానీ అది చూసుకొని మీరు అప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా. మీకు లోకల్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి, అవి కూడా చదవండి. నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉందండి. ఇక్కడ 33 1/3% వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్ ఉందండి. అన్ని కేటగిరీ వాళ్ళకి సిమిలర్గా. సో ఒకసారి మీరు జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ నేను చెప్పబోయేది ఇదే. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఏజు, ఫిజికల్ స్టాండర్డ్స్, ప్రొసీడ్ అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోండి. అంటే రిజర్వేషన్ ఫర్ తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ అనేది ఎవరైతే ఉన్నారో స్పెషల్ కేటగిరీస్కి సంబంధించి దాన్ని కూడా ఇచ్చారంటే, స్పెషల్ కేటగిరీ మీన్స్ ఎవరైతే ఆల్రెడీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తూ చనిపోయిన వాళ్ళకి, ఇలా వివిధ కేటగిరీలో స్పెషల్ రిజర్వేషన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, 18 to 35 years అనేసి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఏజ్ ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ వీళ్ళకి కూడా మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే, అంటే July 29th లోపు ఎవరైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అయి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 26కి సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్, అంటే ఆ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మెడికల్ స్టాండర్డ్స్ని కూడా మెన్షన్ చేశారు ఏదైతే ఆ పోస్ట్ కోడ్ 26కి సంబంధించి. ఎందుకంటే డ్రైవింగ్ చేయాలి కాబట్టి మనకి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి ఇంటిమేషన్ లెటర్ ఉంటుంది ఎగ్జామ్కి సంబంధించి, ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దానికి మెజర్మెంట్స్కి సంబంధించి 1600 800 meters రన్ ఈవెంట్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ 22కి సంబంధించి ఏదైతే నార్మలైజ్డ్ మార్క్స్ని క్యాలిక్యులేషన్ చేసే ఫార్ములా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. లాంగ్ జంపు, షార్ట్ పుట్ ఈవెంట్స్ వాటికి సంబంధించిన డేటా కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా క్షుణ్ణంగా చదివి అప్లై చేయండి. ఓకేనా. సో ఇలాంటి అంటే నోటిఫికేషన్లో చాలా క్లారిటీగా ఇచ్చిన ఒక విషయం ఏంటి అంటే, ఈవెంట్లు పోస్ట్ పోన్ చేయడం కానీ, ఇంకేదైనా కారణం చేత అటెండ్ కాకపోతే మళ్ళీ తర్వాత కానీ అలాంటివి ఏవీ లేవు అని చెప్తున్నారు. అదేవిధంగా మీరంతా అయిన తర్వాత ఏ మిస్ప్రాపర్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో జరిగినా వాళ్ళని డిటైన్ చేసేస్తారని కూడా క్లారిటీగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. నా సజెషన్ ఏంటంటే, దయచేసి అప్లై చేసే ముందు నోటిఫికేషన్ చదవండి. మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో ఎప్పటి నుండే రెడీ చేసుకోండి మీరు. లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళు క్లారిటీగా ఆ కాలంను కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఓవరాల్గా 57 పేజీలతో ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఒక్కసారి మీరు నోటిఫికేషన్ తరువుగా చదివి మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను కదా, నేను ఎప్పుడు ఇంత డెప్త్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే నేను చూడలేదు. చాలా డెప్త్గా ఇచ్చారు నోటిఫికేషను. సో నేను చాలా కానిస్టేబుల్ నోటిఫికేషన్లు చదివాను, కానీ ఇంత డెప్త్గా అయితే ఇవ్వలేదు. మరి ఏ ఉద్దేశంతో ఇచ్చారన్నది మనకు తెలియదు. అయితే మొత్తానికి ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నిజంగా ఇది ఒక కొత్త విధానం అనే చెప్పొచ్చు. అదేవిధంగా ఎవరైతే సివిల్, ఏఆర్, సిపిఎల్ మెన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పోస్టులకి 24,000 నుండి 72,000 మధ్య శాలరీ ఉంటుంది. ఇంకా కానిస్టేబుల్ వచ్చేసి 24,000 నుండి 72. ఫైర్ ఫైటర్ కూడా ఇంచుమించు అంతే. వార్డర్ అండ్ మేలు ఫీమేల్ కూడా అదే తరహాలో శాలరీలు అయితే అందరికీ ఈక్వల్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఓవరాల్గా నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు నోటిఫికేషను ఏదో విధంగా అప్లై చేసేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒక చిన్న మిస్టేక్ వచ్చినా డిటైన్ చేసేస్తామని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడమే. మీరు ఇంకోసారి చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పడానికి, మళ్ళీ చెప్పడానికి కారణం అదే. సో ఎవరైనా ఒకవేళ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నట్టయితే అప్లై చేయండి, మిస్ కాకండి ఇలాంటి నోటిఫికేషన్స్ని. ఎందుకంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుండి చాలా రేరుగా ఉద్యోగాల భర్తీలు అయితే జరుగుతాయి. కాబట్టి ఆ భర్తీలను మనం యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి సో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను,
క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి. ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.